ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు ఘనమైన నామమును బట్టి జీవము గల నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వచ్చిన ప్రతి ఒక్కరూ మనం దేవుని యందు భయభక్తులతో వాక్యాన్ని మనం విందాం. సమయాన్ని పాలంగులకు అప్పగిస్తున్నాం. మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమయంలో ఈ స్తుతి కూడికకు ఈ కుటుంబ ఆహ్వానాన్ని మన్నించి మరి ఇచ్చేసినటువంటి మీకు అందరికీ, ఇంకనూ రావాల్సినటువంటి వారికి, ముందు కూర్చున్నటువంటి వారికి, అటువైపు ఇటువైపు కూర్చున్న వారికి, దైవ సేవకులకు, పెద్దలకు క్రీస్తు యేసు నామములో మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా సజీవుడైనటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి మనము ఎంతో ధన్యులు. ఈ లోకములో అందరికంటే ధన్యులు ఎవరంటే, కీర్తనకారులు చెప్తున్నాడు, యెహోవాను కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ధన్యులు. భూమి మీద ఉన్నటువంటి యెహోవా భక్తులే ఆయనకు ప్రియులు అని దావీదు కీర్తనలో 16వ దావీదు కీర్తనలో తెలియజేస్తున్నాడు. రైట్, చిన్న వాక్యమును చదువుకొని దేవుని వాక్యమునికి మనం వెళదాం. 127వ దావీదు కీర్తన దయచేసి అందరూ తీయవలసిందిగా మనం చేస్తున్నాను. దావీదు కీర్తన 127వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. 3 నుంచి 6 వరకు. కుమారులు చదవండమ్మా. యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతం చేతిలోని బాణముల వంటి వారు, అట్టి వారితో తన అంబుల పొంది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడ, ఈ సాయంత్రం సమయమున 2025వ సంవత్సరము నైనా ఓ తండ్రి, సెప్టెంబర్ నెల 25వ తేదీని కూడా మీరు మాకు స్పష్టంగా ఇచ్చారు. ఈ శ్రేష్ఠ దినమును మీ దాసులు, మీరు ప్రేమించినటువంటి వారు ఐజే గారు మరియు శారమ్మ గారులకు ఆయన మీరు చక్కటి కుమారులు ఇచ్చారు ప్రభు. 3 కుమారులు ఇచ్చినందుకు స్తోత్రములు. వారందరికీ ప్రభు మీ సన్నిధిలో వివాహం జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఓ ప్రభు పెద్ద కుమారుడు సల్మాన్ రాజు నాయన మరియు మరియమ్మలను దీవించి నిలిచినటువంటి నాయన 2 సంతానాన్ని బట్టి స్తోత్రములు. మొదటిగా కుమారునిచ్చారు, బల ప్రారంభము ప్రథమ ఫలముగా కుమారునిచ్చారు. మరి 2వ సంతానముగా కుమార్తెనిచ్చారు. ప్రభు మీ స్తోత్రము. మీరు మాట్లాడుతున్న మాటను బట్టి కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, అట్టి వారితో తమ అంబుల పొది నింపుకున్న వారు ధన్యులు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో వాదించుదురు అని మాకందరికీ ఈ సందేశం ద్వారా నాయన మా ఆత్మీయ వారు చేరవచ్చిన ప్రతి బిడ్డ ప్రభు, వీరందరికీ ప్రభు ఇదిగా ఈ వాక్యము ప్రభు హృదయములో నాయన ప్రభు తాకబడి విమర్శ చేసుకుంటూ మేము కూడా ఈ విధంగా ఉంటే మాకు ఆశీర్వాదమని ఓ ప్రభువ ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించమని నిలబడుతున్న దాసులు ప్రభువ వెయ్యంతల ఆశీర్వాదం నింపి మీ బలముతో నింపి ప్రభువ మీ సిరువు చాటును మరుగుపరిచి నా మాటలు ఎదురు రానివ్వకుండా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమున స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. యెహోవా దేవుని గర్భఫలము, మన పిల్లలి స్వాస్యము. యెహోవా బహుమానం, దేవుని గర్భఫలం, మన పిల్లలి స్వాస్యము. యెహోవా బహుమానం, దేవుని గర్భఫలం, మన పిల్లలి స్వాస్యము. యెహోవా బహుమానం, కలిగి
మీ అందరి దృష్టి దేవుని వాక్యం మీద కేంద్రీకృతం అవ్వాలని ఈ చిన్న పల్లవి పాడాను. 21వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్ని కూడా ఓపెన్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. 21వ అధ్యాయము ఆది కాండము. బ్యాగ్ది 21వ అధ్యాయం తీశారండి. ఆది కాండము రైట్ తీశారని కట్టారు అందరూ. 8వ వచ్చింది. పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఆమేన్. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, అన్నప్రసన్న కార్యక్రమము అనేటువంటిది బైబిల్ గ్రంథములో ఈ విధంగా రాయబడినది. దేవుడు కానీ, చట్టము కానీ, తర్వాత పోతే కుటుంబ ధర్మము కానీ, భార్యాభర్తల సంబంధము కానీ, కుటుంబ సంబంధము కానీ, మరి ప్రతి విషయము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఏ విషయాన్ని కూడా మరి మరుగు చేయలేదు దేవాది దేవుడు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం నుండి అనేకమైనటువంటి శాస్త్రాలు, గ్రంథాలు రాయబడినవి. వైద్య శాస్త్రము బైబిల్ గ్రంథం నుండి, న్యాయశాస్త్రము బైబిల్ గ్రంథం నుండి, చట్టము వారికి ఎలాంటి విధంగా శిక్షించాలి, బిడ్డలను ఏ విధంగా పెంచాలి, కుటుంబంలో భార్యాభర్తలు ఎలా జీవించాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, తమ బిడ్డలను ఏ విధంగా పెంచాలి, తర్వాత బంధుమిత్రుల మధ్య ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి, అనేకము మన ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రములు అన్నీ కూడా ఈ ఒక్క బైబిల్ గ్రంథం నుండి ఏంటండి తర్జుమా చేయబడింది. ఇక్కడ దేవాది దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము గారు ఒక గొప్ప విందు చేశారట. పాలు విడిస్తే పాలు విడిచిన తర్వాత ఆ పిల్లవాడు బలమైనటువంటి ఆహారం తీసుకోవడం కోసము తన కుటుంబం వారితోనూ, బంధుమిత్రులతోనూ, రక్త సంబంధికులతోనూ, సంఘము వారితోనూ అందరినీ ఆహ్వానించి విందు చేసాడేమో. ఒక గొప్ప విందు చేశాడట. అందుకని మనం ఈ బైబిల్ గ్రంథంలో 120 దావీదు కీర్తన చూశాం కదా. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. పూర్వకాలమందు అంత గొప్ప ఆస్తి పనులట. నేను చిన్న వయసు అప్పుడు చాలామంది ఒక్కొక్కరికి 10 మంది, 12 మంది, 15 మంది పిల్లల్ని కలిగి ఉండేవారు. అంటే గ్రోత్ కావాలంటే, అంటే తరతరములు అభివృద్ధి కావాలంటే మానవ జాతి ఖచ్చితంగా పిల్లలు అవసరము. అందుకని దేవాదేవుడు తెలియజేస్తున్న చేతిలో బాణం ఉంటే, పూర్వకాలము బాణం వేసేవారు కదా, బలవంతుని చేతిలోని బాణం ఉంటే అది చాలా దూరం వెళ్తుంది. బాగా బలంగా వెనక్కి లాగి ఒకసారి విడిచినప్పుడు చాలా బలంగా చాలా ముందుకు వెళ్ళిపోతుంది. అంటే అలాంటి వారట యవ్వన కాలమందు పుట్టినటువంటి బిడ్డలు, అట్టి వారితో తమ అంబుల పొది నింపుకున్నవారు ధన్యులు. అటు వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులు. మనకు విరోధి ఎవరు ఈ లోకంలో? ఎవరండి? సాతానుడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట సత్యం ఉన్నది. 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాయబడింది. 30-31 వచనం చూస్తే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు?
దేవుని ప్రేమించినటువంటి మనము, దేవుని ఎలవేళలా ఆశ్రయించినటువంటి మనము, దేవుని కలిగి ఉన్నటువంటి మనం, ఆ మాటలో చక్కటి మాట మనం చదువుతాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక ఉండగా మనకు విరోధి ఎవడు? మనకి విరోధి ఎవడు? అనేక మంది విరోధం పెంచుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఒక్కసారి మనం ఈ క్రీస్తునందు ఈ విశ్వాసం ఉంచిన తర్వాత, క్రీస్తును మన రక్షకుడిగా స్వీకరించి అంగీకరించిన తర్వాత, ఈ లోకములో మనకు విరోధి ఎవరనగా సాతాను మాత్రమే. ఎందుకంటే వాడు కూడా మనకి ఎందుకు విరోధి అవుతాడంటే, మనము అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నట్లయితే వాడు మనకి విరోధి కాడు. వాడు మన పక్షం ఉన్నాడు, వీడు ప్రార్థనకి వెళ్తాడు, మరలా లోకంలోనే ఉంటాడు అనుకున్నటువంటి వాడికి ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకోండి, వాడికి ఒక నిర్ధారణ వచ్చింది అనుకోండి, అప్పుడు వాడికి మనం విరోధి కాడు. వీడు మన పక్షమున ఉన్నవాడే. వీడు చర్చికి పోయినా కానీ, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా కానీ వాడు మన సంబంధి అనుకునేవాడు సంతోషిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే మోకాళ్ళతో ప్రార్థన చేస్తుంటామో ప్రతి విషయంలోనూ దేవునికి, ఆ సమయంలో సాధారణ మనకు విరోధి అయిపోతాడు. ఒక విశ్వాసమైనటువంటి కుటుంబం, తల్లిదండ్రులు తమ బిడ్డకి ఒక గానుక కుమారుడు, ఆయనకు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు భోజనం చేసేటప్పుడు మరియు ఉదయం లేచిన వెంటనే మధ్యాహ్నము సాయంత్రము నీవు ఎప్పుడైనా పనిని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పనిని ప్రారంభించయ్యా అని చెప్పారట. నిజమే, ఆ పిల్లవాడు ఆ ప్రార్థనను అలవాటు చేసుకుంటూ ఉన్నాడు. పిల్లవాడు ప్రార్థన అలవాటు చేసుకుంటే, ఎందుకంటే తల్లిదండ్రులు అనేటువంటి వారు మనము ప్రార్థన చేయటం ద్వారా మన పిల్లలు ఆ విధంగా ప్రార్థన చేస్తారు. మనమే ప్రార్థన చేసుకోకుండా ఉంటే వారు ప్రార్థన చేయరు కదా. ఆ విధంగా వారు ప్రతిదినము కుటుంబ ప్రార్థన ఉదయము మధ్యాహ్నము సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా వారు పనిని ఏ పనిని ప్రారంభిస్తారో ఆ పనిని ప్రారంభించేటప్పుడు అల్లా కూడా కానీ వీరు ప్రార్థన చేసుకోమని తన బిడ్డలకు నేర్పించాడు, కుమారుడికి నేర్పించాడు. అయితే ఆ పిల్లవాడు యుక్త వయసు వచ్చిన తర్వాత కొంచెం పనికి వెళ్ళడానికి ఆ వయసు వచ్చింది, దాదాపు 18-20 సంవత్సరాలు వచ్చింది. అండర్ గ్రౌండ్ మైన్లో పనిచేయడం కోసం ఆయనకు పిలుపు వచ్చింది అనమాట. ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. అండర్ గ్రౌండ్ మైన్ అంటే భూగర్భ గనులు, కోల్ మైన్స్లో పనిచేయడానికి అవకాశం వచ్చింది. అంటే ఇది నిజంగా వాస్తవంగా జరిగినటువంటి సంఘటన నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ పిల్లవాడు పనికి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన చేసుకొని పనికి వెళ్ళేవాడు. పనికి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేసుకునే సమయంలో భోజనానికంటే ముందు ప్రార్థన చేసుకునేవాడు. అందరూ ఈయన ఎగతాళి చేసేవారే, ఎప్పుడు చూసినా నువ్వు ప్రార్థన చేస్తుంటావు అని ఎగతాళిగా వెట్టకారంగా నవ్వేవారు. అయినప్పటికీ అరే ఎందుకు నేను చేస్తానంటే మా తల్లిదండ్రులు నాకు ఇది నేర్పించారు అని చెప్పేవాడు ఆ పిల్లవాడు. అలా కొంతకాలం జరిగిపోతున్నది. ఒక దినమున మధ్యాహ్న సమయంలో భోజనం తింటున్నారు, అందరూ తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఒక దగ్గర లోపలే కూర్చొని అండర్ గ్రౌండ్ మైన్లో. అయితే ఈ పిల్లవాడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇద్దరు వచ్చి, అరే పని చేసావు ప్రార్థన, నీవు ప్రతిరోజు నీకు ఇది పని ప్రార్థన అని ఎగతాళి చేశారు ఒకరిద్దరు. పక్కనటువంటి వారు కూడా అరే వాడిని వదిలేయండిరా అని కొంతమంది అరే వీడు అంతేరా అని చెప్పి కొంతమంది, అనేక ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా వాళ్ళతో, వాళ్ళందరూ ఒక్కొక్క మాట అంటున్నారు. అయినప్పటికీ ఆ బిడ్డ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకునే సమయంలో ఈ క్యారీ బాక్స్ ఉంది కదా, ఆయన బాక్స్ కుక్క ఎత్తుకొని వెళ్ళిపోయింది ముందుకు. కుక్క తీసుకొని నోటితో కనిపించుకొని కొంచెం దూరం ముందుకు తీసుకెళ్ళిపోయింది. ఈయన ప్రార్థన చేసిన తర్వాత చూసేటప్పటికీ బాక్స్ లేదు ఈయన దగ్గర, ముందు కొంచెం దూరంలో పెట్టింది. సరే అని చెప్పేసి ఒక దగ్గరనే పెట్టింది కదా అని మరలా అక్కడికి వెళ్ళి దాన్ని అందుకోబోయే సమయానికి అక్కడి నుండి దాన్ని తీసుకొని అది ఇంకా కొంచెం దూరం వెళ్ళింది. ఆ విధంగా అది ఈయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ మరలా బాక్స్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. అలా ఎలా వచ్చి ఎక్కడి వరకు వచ్చిందంటే పైన సర్ఫేస్ వరకు, అంటే గట్టు మీదకి వచ్చేసిందట. ఇంకా అది అందే సమయం కాబట్టి ఈ అబ్బాయికి అది వెంటనే తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది బయట పెట్టి వెళ్ళిపోయింది, కుక్క వెళ్ళిపోయేటప్పటికి ఆ పిల్లవాడు దగ్గర బయటనే పెట్టిందిలే అని చెప్పి అనుకొని వెంటనే
ఇంటికి వచ్చి కిందకి వచ్చి వెళ్ళిపోయి మనం ఆ భోజనం చేద్దామని ఆ క్యారీ బాక్స్ తీసుకొని 2 స్టెప్పులు కిందకి దిగాడండి. దిగేటప్పటికి ఒక పెద్ద ఎయిర్ బ్లాస్టింగ్ లాగా పెద్ద సౌండ్ వచ్చింది కింద నుండి, వీళ్ళందరూ కూర్చునేటువంటి ప్రాంతంలో. ఎందుకంటే ఆ రూప్ అంతా ఒకసారి కొలాప్స్ అయిపోయింది, పడిపోయింది. అక్కడ భోజనం చేసేటువంటి వారందరూ కూడా చనిపోయారు. కోల్ మైన్ చాలా లూజ్గా ఉంటుందండి. కోల్ మైన్స్ చాలా లూజ్గా ఉంటుంది. అందరూ చనిపోయారు. ఈ అబ్బాయి ఒక్కడే బ్రతికాడు. ఏంటండి ప్రార్థన చేసేవారు ఈ విధంగా అంటే, ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయము. నార్థన్ గోల్డ్ ఫీల్డ్స్, మనకు బీహార్ ఆ ప్రాంతంలో నార్థన్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నది. అందులో జరిగినటువంటి సంఘటన. అయితే సహోదరులారా, ఆ అబ్బాయి లేకపోతే ఆ పిల్లవాడు కాపాడబడడానికి, ప్రాణాలు దక్కించుకోవడానికి కారణం ఏమిటంటే తన తల్లిదండ్రులు నేర్పినటువంటి ప్రార్థన. సహోదరులారా, మీకు నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను. మీ కుటుంబాల్లో ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? ఒకవేళ మీరందరూ చేసుకోకుండా ఉంటే మిమ్మల్ని చేయలెత్తి మిమ్మల్ని అవమానపరచాలని నా ఉద్దేశం కాదు. ఇంతవరకు మీరు కుటుంబ ప్రార్థన చేసుకోకుండా ఏంటండి భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, బిడ్డలు ఒకవైపు ఉంటే ఈ దినం నుండి అందరూ కలిసి ప్రార్థన చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. దీనికి స్తోత్రం. అయితే అబ్రహాము గారు ఇటువంటి వారికి కూడా ఈ లోకములో స్త్రీ ధర్మము కానీ పురుష ధర్మము కానీ లేకపోతే బిడ్డలకు కలిగే అవకాశము లేకుండానో అలాంటి పరిస్థితుల్లో లేని దాన్ని ఉన్నట్లుగా చేయగల శక్తివంతుడు నీవు నేను నమ్మినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుని మనము ఆశ్రయించాం. అందుకని అంత వృద్ధాప్యములో కుమారుని కలిగినందుకు అబ్రహాము గారు గొప్ప విందు చేశారు. ఈ దినమున ఈ కుటుంబం వారు మరి వారికి కలిగినటువంటి మనవలను బట్టి, మనవరాలను బట్టి, కుటుంబాన్ని బట్టి మరి వీరు కుటుంబం సంఘం అంతటిని ఆహ్వానించి వారికి కలిగినటువంటి దానిలో అందరూ మా సంతోషంలో అందరూ కూడా పాలుభగస్తులు కావాలని ఈ కుటుంబంలో స్తుతి కూడికను ఏర్పాటు చేస్తున్నారు కదా. అయితే ఈ సందర్భంలో మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనములో కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆమేన్. ఆ బిడ్డగాను చేయాలని అనేక మంది మరి వారి బిడ్డని ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉండడము మంచిదే. కానీ వీటికన్నిటికంటే ముఖ్యముగా ప్రధానమైనటువంటిది ఇక్కడ హన్నా గారు చేసినటువంటి తీర్మానము. ఆమె బిడ్డలు లేకుండా గొడ్డుపోతురాలుగా ఉన్నప్పుడు తన చవితైనటువంటి పెనిన్న ద్వారా ఎన్ని చూటిపోటు మాటలు లేకపోతే ఎన్ని విధాలుగా ఆమె హృదయ వేదన చెందిందో ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం నుంచి 15వ వచనం వరకు అనేక విధాలుగా ఆమె చూటిపోటే మాటలు, దిప్పుపొడి మాటలు, ఏంటంటే కఠినమైన మాటలు, హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలు, అనేక మాటలు ఈమె వింటున్నప్పుడు ప్రతి దినము ఏంటంటే కోపపడితే కన్నీరు విడుచుచు ప్రార్థన చేసేదట. కన్నీరు విడుచుచు కత్తిపోటల వంటి మాటలతో గాయపరిచేటువంటి సహోదరి. అయితే అయ్యా నీవు కాదు నాకు ఒక మగ బిడ్డను ఇచ్చినట్లయితే వాడి తల మీదకి క్షవరపు కత్తి రాకుండా వాడు బ్రతుకు దినములన్నీ కూడా యెహోవాకు నీకే నేను సమర్పిస్తాను, ప్రతిష్ఠిస్తాను అని ఆమె తీర్మానం చేసుకున్నది. ముందు భాగంలో ఈ 28వ వచనంలో యెహోవాకు ఆ బిడ్డను ప్రతిష్ఠించినది. ఎవరైతే తమ బిడ్డలను దేవుని కొరకు ప్రతిష్ఠించదరో వారి జీవితంలో ఊహించినటువంటి ఏంటండి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ఈ సమయాలు మొదటి గ్రంథం ద్వారా మనకు తేటతెల్లగా అర్థమవుతుందిగా. యాజకుడుగా మరి ఒక గొప్ప ప్రవక్తను ఆమెకు దేవాది దేవుడు ఇచ్చారు. 40 సంవత్సరములు ఇజ్రాయేల్ ప్రజలను ఏంటండి నడిపించేటువంటి వాడిగా
సమూయేలు గారు ఉన్నారు. అయితే ఆ తల్లి చేసినటువంటి మనవి ఏంటంటే మొట్టమొదటిగా బిడ్డను కూర్చి ప్రార్థన చేసింది. ఏమిటండి ఏం చేశారంటండి? ప్రార్థన చేశారు. మీరు మీ బిడ్డల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఉదయం లేచి మీ బిడ్డల మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తున్నారా? యోబు గారు తమ బిడ్డల నిమిత్తము ఏమిటండి వారు హృదయములో పాపం చేశారేమో అని ప్రతి దినము అరుణోదయమున లేచి, అంటే సూర్యుడు ఉదయించక మునిపే లేచి వారందరి కొరకు బలులు అర్పించి ప్రార్థన చేసేవారు యోబు గారు. చెప్పడానికి బాగుంటాయండి, చాట్ చేయడానికి ఆచరించడానికి బాగుండవు అని చెప్పేసి మన వాళ్ళు ఆచరించలేకున్నారు. ఎందుకనగా దేవుని ఆశ్రయించడం ద్వారా మనకు మేలు కలుగు. మొట్టమొదటిగా అన్నమ్మ గారు ఆ బిడ్డ గురించి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయటం ద్వారా సహోదరి సహోదరులారా ఆ పిల్లవాడికి ప్రార్థన అలవర్చుకున్నారు. అందుకని ఆ బిడ్డ దేవుని మందిరంలో సాగిలపడి మొక్కాడట. ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రార్థన పరులో వారి బిడ్డలకు మనం నేర్పించవలసిన అవసరం లేదు. మనం ఏం చేస్తుంటామో అదే మన బిడ్డలు ఖచ్చితంగా చేస్తుంటారు. పత్రికలో ఏపీసీ పత్రికలో మనం బూతు మాటలు మాట్లాడకూడదని దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, వారికి ఎప్పుడైనా మనం ఆశీర్వచనమే రావాలి కానీ మన నోటి నుంచి ఏమిటండి శాపవచనం రాకూడదని దేవాదేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ఈ తల్లి అన్నమ్మ గారు మొట్టమొదటిగా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసింది. మొట్టమొదటిగా తల్లిగారు ఏం చేశారటండి? ప్రార్థన చేశారు. అలాగా మనం కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. రెండవ విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ముందుగా నేర్చుకున్నటువంటి వాడు రామాలో అనేటువంటి ఏంటండి దేవుని మందిరంలో తర్వాత ఏలి యొద్ద ఆ పిల్లవాడు పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే తల్లిదండ్రులు ఆ బిడ్డకు నేర్పించినటువంటి క్రమం. ఇప్పుడు మనం పరిచర్య చేయమంటే మాకు చాలా పని ఉందండి అని వెళ్ళిపోతుంటున్నాం కదా. అయితే దేవుని పరిచర్య చేయటం ద్వారా గొప్ప ఆశీర్వాదము. కాబట్టి ఆ చిన్న బిడ్డ నడిచి నడలేటువంటి వాడు చిన్న వయసులో బుడిబడి నడపడంతో పరిచర్య చేస్తూ వస్తున్నాడు. మూడో విషయం మనం చూసినట్లయితే ఇది సమయాల మొదటి గ్రంథంలోనే 2వ అధ్యాయం 21 కుమార్తెలను కనెను. 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుచున్నాడు. అంతకు ముందు గొడ్రాలు అనే తన చవితైనటువంటి పెనిన్న ప్రతి దినము ఆమెను హింసించినప్పుడు దేవాది దేవుడు ఆమె యొక్క కన్నీటి ప్రార్థన విని సమూయేలు ప్రవక్తనిచ్చాడు. ఎప్పుడైతే ఆ బిడ్డను ఆమె దేవునికి ప్రతిష్ఠించినదో ఆ పిల్లవాడు పరిచర్య చేస్తూ వస్తున్నాడు. తర్వాత సమూయేలుకు మరి అన్నమ్మ గారుకు మరి దేవాది దేవుడు మరలా 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చాడు. గుడ్రాలు అనేటువంటి పేరు ఆ నింద ఆమె నుంచి తొలగిపోయింది. అయితే బాలుడైన సమూయేలు మాత్రము దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నట్టండి? దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. నా సోదరులారా, మనమేమో మన బిడ్డలను ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము మా బిడ్డలకు రావాలి అని ఈ లోక సంబంధమైనటువంటి వాటినే కోరుకుంటాము. కానీ ప్రధానమైనది, ముఖ్యమైనది, వీటికన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండి ఎదగటమైనటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ బిడ్డలను ఈ విధంగా మీకు కలిగినటువంటి బిడ్డలను ఈ విధంగా పెంచాలి. ఈ విధంగా పెంచాలంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి కదా. కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటి వారు మొట్టమొదటిగా ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన చేయాలి. మీరు చేస్తున్నప్పుడు మీ బిడ్డలు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయగలరు. మనం ప్రార్థన చేయకుండా మన బిడ్డలను ప్రార్థన చేయమంటే ఇప్పుడు పిల్లలు చాలా వేగంగా ఉన్నారు కాబట్టి వారు చేయరు. సహోదరులారా, చేస్తుంటే కానీ
ఏలితో మాట్లాడలేదు. అయితే బాలుడైనటువంటి సమూయేలు దేవునికి ఇష్టడుగా హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తున్నాడు కనుక ఎవరైనా నిన్ను పిలిచినట్లయితే నీ దాసుడు ఆలకించుచున్నాడు అని సెలవివ్వండి. నీవు చెప్తే ఆయన సెలవిస్తాడు అని సమూయేలు గారితో ఆ ప్రవక్త అయినటువంటి ఏలీ గారు, యాజకుడు అయినటువంటి ఏలీ గారు చెప్పినప్పుడు ఈ పిల్లవాడు పోయి పడుకున్నప్పుడు ఏలీ కుటుంబాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు. ప్రియ సోదరి సోదరులారా, గమనిస్తున్నారు. మనము మన బిడ్డలను దేవుని కొరకు పెంచినట్లయితే దేవునికి ఆశీర్వాదం ఎప్పుడైతే మనం కోరుకుంటే మంచిదే. మొట్టమొదటిగా దేవునికి సమర్పించుకుమానేటువంటి సల్మాన్ రాజు గారికి, అయ్యా సంపద ఏం కోరుకోలేదు ఆయన, ఈ ప్రజలన్నీ జ్ఞానమునే కాకుండా ఐశ్వర్య ఘనతలను కూడా నీకు ఇస్తున్నానని దేవాది దేవుడు మూడంతల ఆశీర్వాదము సల్మాన్ రాజు గారు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మన దేవుని పిల్లలై ఉండి ప్రార్థన చేయలేకున్నాం. చాలాసార్లు మనము ప్రార్థన చేయలేకున్నాం. ఎందుకంటే ఈ లోకమును మనము ఇంకా ప్రేమిస్తున్నాము అని అర్థం. హృదయపూర్వకముగా ఎవరైతే ప్రేమిస్తారో, అందుకని పౌరు భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకములో ఉన్న సమస్తం నేను పెంటగా ఎంచుతున్నాను అంటున్నాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి దానిని అంతటినీ వ్యర్థముగా భావించినట్లయితేనే మనం పర సంబంధమైనటువంటి వారముగా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథంలోకి మనం వెళ్తాం. ఈ సమయంలో కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 6వ చదువుతాం. క్షమించండి, 99వ దావీదు కీర్తన 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోనులను ఉండేది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారు తల్లి ఆ విధముగా ప్రార్థనలో పెంచింది ఆయనను. ఆ విధముగా తన తల్లి ఆ విధముగా ఆయనను ప్రార్థనలో పెంచినది. కాబట్టి ఆయన సేవకుల్లో ప్రార్థన చేయవారిలో సమూయేలు ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తగా మరి సమూయేలు 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయము 19వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. ఎందుకనగా సహోదరి సహోదరులారా, సమూయేలు గారు చెప్పినటువంటి మాట ఏది కూడా తొలగిపోలేదట. ఎందుకనగా అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. దేవుని మహిమ కలుగును గాక. మనుషులు ఏం చెప్తారండి, చెప్పినటువంటి మాటలు మనము అన్నీ జరగడానికి అవకాశం లేదు కదా. కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక సమూయేలు చెప్పినటువంటి మాట ఏదైనానో అది దేవుని మాటగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరులారా, దీనికి అంతటికీ కారణం ఏమిటి అనగా తన తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన. వారు తమ బిడ్డను దేవునికి సమర్పించినందువలన. అంతకుమునుపు గొడ్రాలు ప్రతిరోజు తన సవితైనటువంటి పెనిన్న గారు ఎన్నో విధాలుగా ఆమెను, ఇక్కడ బిడ్డలు లేకుండా ఎంతమంది ఉన్నారు? ఒకవేళ బిడ్డలు కలిగినటువంటి వారు మీరు మీ బిడ్డలను దేవునికి మొట్టమొదటిగా అర్పించకపోవడం ద్వారా అనేక సమస్యలు గుండా, అనేక ఇబ్బందులు గుండా వారి చదువు సరిగా రాక, లేకపోతే వారు మాట వెనుక, తమ బిడ్డలు మాట వెనకపోతే ఎంతో హృదయ వేద ఉంటుంది తల్లిదండ్రులకు. ఎందుకనగా ఈ దినములలో అతి గారాభము చేస్తున్నారు తల్లిదండ్రులు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము మన బిడ్డలను దేవుని శిక్షలో పెంచాలట. దేవుని శిక్షలో పెంచాలి. అంటే ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఆ బిడ్డను మనము 80, 590, దాదాపుగా 600 కూడా రావచ్చు అని ఊహించారు. కానీ ఆ పిల్లవాడు ఒక సబ్జెక్టులో 1-2 మార్కులు తప్పేటప్పటికీ పని నుంచి ఇంటికి వచ్చేటప్పటికి తండ్రికి ఎంతో వేదన అయిపోయింది. ఇష్టం వచ్చినట్లు తిట్టిపడేసాడట. ఆయనకు అడ్డు లేకుండా తిట్టిపడేసేపటికి ఆ పసి హృదయము ఎంతో హృదయ వేదన చెంది మరలా ఆయన డ్యూటీకి వెళ్ళి, మరుసటి దినం ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చే సమయానికి ఈ పిల్లవాడు చెట్టుకు ఏలాడుతున్నాడట. హ్యాంగింగ్ చేసుకుంటూ ఊరిపోసి
అంటే నా ప్రియ సహోదరి సోదరులారా, మనం పిల్లల్ని పిలుస్తున్నప్పుడు వారిని కష్టపెట్టకూడదు, నిష్ఠూర పెట్టకూడదు. అయ్యా ఒకవేళ నువ్వు నీ ప్రయత్నం అంతా చేశావు, ఒకవేళ పోతే పోనీ, నెక్స్ట్ మనము సప్లిమెంట్లు రాసుకోవచ్చు. ఆ మాట చెప్పుంటే ఎంత ఆ పిల్లవాడు చూడండి, ఆ ఒక్క 10th క్లాసు లేకపోతే ఒక సబ్జెక్టు పిల్లవాని యొక్క జీవితానికంటే ముఖ్యమైందా? కానీ కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినంలో అనేకులు అతిగా లాభం చేస్తున్నారు. కాబట్టి దేవుని శిక్షలో వాక్యం ద్వారా వారిని పెంచాలి. అందుకని సామెత గ్రంథకర్త మహాజ్ఞానైనటువంటి సాల్మన్ రాజు గారు ఒక మాట తెలియజేస్తున్నాడు. 22వ సామెతల గ్రంథము 22 దీవించి ఇచ్చినటువంటి బిడ్డలు, మొదటిగా కుమారునిచ్చాడు, తర్వాత కుమార్తెనిచ్చాడు. వీరు దేవుని కొరకు తమ బిడ్డలను పెంచువారుగా ఉండాలని దేవాదేవి తెలియజేస్తున్నాడు. వీరి కొరకు, ఈ కుటుంబం కొరకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ తల్లిదండ్రులైనటువంటి వారు తమ బిడ్డలను దేవుని కొరకు ఎప్పుడైతే సమర్పిస్తారో, మొట్టమొదటిగా దేవుని పనిని వారికి నేర్పిస్తారో, దేవాది దేవుడు వారిని ఈ లోకములో అన్నిటికంటే అత్యధికమైనటువంటి స్థితిని దేవుడు ఇచ్చునుగాక. ఈ రాత్రి సమయమున ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుని కొరకు తమ బిడ్డలను పెంచటం అనేటువంటిది, దేవునికి ప్రతిష్ఠించమనేటువంటిది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదంలో అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం నాయన. ఎందుకనగా సమూయేలు గారు పెద్ద అయినప్పుడు అయ్యా ఆయన చెప్పినటువంటి మాట ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఎందుకనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాటిగా తమ తల్లిదండ్రులు ఆ విధముగా ఆ బిడ్డని దేవుని సన్నిధికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, కుటుంబంలో ప్రార్థన ఉండటం లేదు, కుటుంబంలో పక్షాత్తాపం, ప్రేమ ఉండటం లేదు. అయ్యా వీటికన్నిటికీ కారణం ఏమిటంటే మా జీవితంలో ప్రార్థన లేకపోవటమే. భార్య భర్తల బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేసి అయ్యా మొట్టమొదటిగా వారి బిడ్డలను మీకు సమర్పించి ప్రతిష్ఠించి ఆశీర్వాదం పొందువారిగా సహాయం చేసేయమని, జీవితంలో ప్రభుత్వాన్ని ముందుకు సాగుటకు ఆశీర్వాదం పొందుటకు కృప చూపించమని ఈ కుటుంబాన్ని చేరవచ్చినందరినీ మీ సన్నిధికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి వేదనాలు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ చిన్న బిడ్డ దేవుడు మరియమ్మను మరియు సమూయేలును దీవించి ఇచ్చినటువంటి రెండవ సంతానముగా కుమార్తె ఇచ్చారు. తండ్రి ఇదిగోనైనా ఈ గడ్డిపత్తి వారి కుటుంబంలో మీరు చేసిన మేలుల కొరకై కృతజ్ఞత కూడికలు ప్రభు ఏర్పాటు చేసినటువంటి విదాసులు ఐసయ్య గారు మరియు శారమ్మ గారిని దీవించినటువంటి ప్రథమ ఫలము బల ప్రారంభమైనటువంటి కుమారుడు సమూయేలును బట్టి స్తోత్రం తండ్రి. తన సాల్మాన్ రాజును బట్టి స్తోత్రములు సాల్మాను మరియు మరియమ్మ గారిని దీవించి ఎదుగో ప్రభు చక్కటి కుమారుని మరియు కుమార్తెనిచ్చారు రెండవ సంతానముగా. ఈ సమయంలో ప్రభు ఈ బిడ్డకు ప్రభు శ్రేష్ఠ అనేటువంటి నామకరణమును చేస్తున్నాం. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ దినం నుండి ఈ క్షణం నుండి దేవాది దేవుడు యొక్క హస్తము నీపై నుండి శ్రేష్ఠ అనేటువంటి నామకరణముతో వర్ధిల్లుటకు దేవాది దేవుడు దీవిస్తున్నాడు. అలాంటి కృప దేవాది దేవుడు దీర్ఘాయుష్మంతులుగా దీవించి గొప్ప ఆశీర్వాదంతో నింపి అనేకులలో క్రీస్తుకు సాటిగా నిలబెట్టకు దేవుని ఆశీర్వాదం నీపైకి వచ్చేది. ఆమేన్ ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవుడవు నాయన, బిడ్డల యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము, యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుల చేతిలోని బాణముల వంటి వారు నాయన. ఎన్ని మాటలు మాకు దయచేశారు ఈ రాత్రి కాలంలో. ఈ బిడ్డలిద్దరూ తండ్రి కుమార్తెను మా తండ్రి బిడ్డలను మీరు ఇచ్చినందుకే వందనాలు. నీ కొరకు వారు జీవించినట్లు నీకు ఉపదేశి సమూయేలు ఎలాగ నీ స్వరాన్ని విని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసినాడు, ఆ విధంగానే నీ కృపలో ఇచ్చేది. ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలను అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. సమూయేలు లాంటి జీవితాన్ని దయచేయండి. అన్నా లాంటి ప్రార్థన ఆత్మతో దింపండి. మా తండ్రి అబ్రాహాము యొక్క గొప్ప విందు చేశాడు పాలు ఇచ్చినప్పుడు తండ్రి. గొప్ప కార్యాలు చేసిన దేవుడవు నువ్వు. ఈ కుటుంబాన్ని ఈ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. చెప్పబడినటువంటి నాయన నీ మాటలు పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపులోకి తీసుకుని వెళ్ళండి. మీ సన్నిధి తెచ్చండి.
ఈ ఆహారాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధి ఇచ్చమని యేసు నామమున ప్రార్థించి వెళ్ళిపోతున్నాము తండ్రి. మీరు పరలోకమందు ఉన్న మా తండ్రి. శ్రేష్ట చాలా పడిందిలే. బిడ్డలు 23 లాంటి కార్యం జరిగించి అన్నప్రసం జరుగుతుండగా సహాయం చేయండి. మంచి జీర్ణం అవ్వనట్లు మీ కృప దయచేసి కాపాడు బలపడుతుంది. యేసు నామమున చాలు. అయిన మా నాయన పరలోకపు తండ్రి, ఈ బిడ్డలకు అన్నప్రసన్న కార్యక్రమాన్ని మీరు జరిగించాడు. మీకు అందరూ జీర్ణము మంచి ఆహారం జీర్ణం ఉన్నట్లు కృప దయచేయండి ప్రభా. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీర్ణుడు తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు ఆయన ముద్ర కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి మహాకృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పవరు ఈ బిడ్డలకు ఈ కుటుంబంలో ఉన్న వారికి నిన్న ఆశ్రయించిన వారందరికీ సకల పరిశుద్ధులై అందరికి తోడై నేలై కాపాడి దీవించి సమయం లాంటి జీవితం అలాంటి ప్రార్థనాత్మ కలిగిన మేము అందరం జీవించిన కృప దయచేయమని యేసునామమున మరోసారి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ప్రార్థనలో ఏకీపించిన అందరికీ వందనాలు. ఈ సమయంలో కుటుంబం వారు ప్రేమ విందును ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి